మంచి సిద్ధాంతాల ద్వారాగా ముహూర్తాలు పెట్టుకుని పెళ్ళిళ్ళు చేసుకున్నవాళ్ళు, అలాగే ముహూర్తాలు పెట్టి ఇల్లు కట్టుకున్నవాళ్ళు ఒక ప్లేస్‌లో ఉన్నారనుకుందాం. హ్మ్. చాలా మంచి ముహూర్తాలు పెట్టుకున్నారు. హ్మ్. ఒక ఉప్పెన లాంటిది, ఒక తుఫాన్ లాంటిది వచ్చింది. హ్మ్. అటువంటి సమయంలో అసలు ముహూర్తాలే లేకుండా పట్టుకున్నటువంటి గుడిసెలు గాని, పెద్ద పెద్ద బిల్డింగ్‌లు గాని అన్నీ కొట్టుకుపోతున్నాయి. హ్మ్. మరి ఇక్కడ మనం దేన్ని పరిగణనలో తీసుకోవాలి? ప్రకృతి ఉత్పాతం ముందర ఏది పనిచేయదండి. ఇప్పుడు యుగాంతం అవుతూ ఉంటుంది. యుగాంతం అయ్యేటప్పుడు అంతో ఇంతో మంచివాళ్ళు కొద్దిమంది ఉంటారు. వాళ్ళు కూడా నలుగురితో పాటు నారాయణ అన్నట్లుగా వాళ్ళు కూడా పాపం భగవంతుడి సంకల్పానికి తలవంచవలసి వస్తుంది. దానికి మనం చేసేది ఏమి ఉండదు. ప్రకృతి ఉత్పాతం విషయంలో ఏ సబ్జెక్టు శాస్త్రం పనిచేస్తుందని చెప్పడం అవాస్తవం. పనిచేసేది భగవంతుడు నిర్ణయించినటువంటి కాలానికి సంబంధించినటువంటి శాస్త్రమే పనిచేస్తుంది కానీ ఏవి పనిచేయవు. కరోనా విషయానికి వస్తే మనందరం గమనించాం. కరోనా వచ్చినప్పుడు మరి ఎంతోమంది చనిపోయారు, మరి ఎంతోమంది వృత్తి ఉద్యోగాలు లేకుండా జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వివేకానందుడు ఒక మాట అంటాడు, మీరు ఎవరైనా తప్పు చేస్తే మీరు వేసే శిక్ష ఎంత, ఇంత వేస్తారు, ఇంత శిక్ష వేస్తారు. కానీ అదే మీరు జాతులు తప్పు చేసినప్పుడు, సంస్కృతులు తప్పు చేసినప్పుడు, దేశాలు తప్పు చేసినప్పుడు భగవంతుడు విధించే శిక్ష అనేటువంటి ప్రకృతి ఉత్పాతాల రూపంలో ఉంటుంది, కొన్ని రకాల మహమ్మారుల రూపంలో ఉంటుంది అని చెప్పాడు. కరోనా అనేది కూడా ఒక మహమ్మారి. అది అటువంటి మహమ్మారులు వచ్చినప్పుడు ఎవరు చేసేది ఏముండదు, తలకాయ వంచవలసిందే. అందుకే మనం జాగ్రత్తగా గమనిస్తే ఎవరి ఆయుర్దాయం అయితే తీరిందో వాళ్ళని మాత్రమే తీసుకెళ్ళిపోయింది కరోనా మహమ్మారి. అందరినీ నేను తీసుకెళ్ళాలి, ఆ మిషతో తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఈ రకమైనటువంటి అంశాలు మనం జ్యోతిష ప్రకారం చూసుకుంటే కేతు గ్రహం ద్వారా మనం ఫలితాన్ని సాధించుకోవచ్చు. కేతు అనేటువంటి వాడు మరణానంతరం కూడా మానవ దేహం మీద ప్రభావం చూపే గ్రహం అది. అలాగే మరణానంతర జీవితం మీద ప్రభావం చూపే గ్రహం అది. అట్లాగే దైవానుగ్రహము, అలాగే దైవ ఆగ్రహాన్ని కూడా సూచించే గ్రహం కేతువు. కేతు సంబంధ దోషాలు ఉన్న వాళ్ళే అప్పుడు చనిపోవడం జరిగింది. మిగతా వాళ్ళందరూ బ్రతికే ఉన్నారు.